according to Indian Education Commission of 1964 to 66. According to Indian Education Commission of 1964 to 66, the aim of education is strengthening. The aim of education is strengthening spiritual integration, political integration, social and national integration, cultural integration. సో కొటారి కమిషన్ 5 ఎయిమ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క 5 ఎయిమ్స్ని చెప్పడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి అంటే, సో ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ విత్ ప్రొడక్టివిటీ, అలాగే టు అచీవ్ ద సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్, అలాగే మోడర్నైజ్డ్ ద సొసైటీ, అదేవిధంగా టు డెవలప్ ద సోషల్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. ఇది వీటిని ఎయిమ్స్గా మనకి చెప్పడం జరిగింది. ఇందులో మరి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్, అచీవింగ్ ద సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. In the effective domain of the educational objectives, the receiving is at the lower level and forms the basis for all other higher objectives. The objective of topmost position. So, effective domain lo lowest objective receiving, మరి టాప్ మోస్ట్ ఎఫెక్టివ్ డొమైన్ ఏంటి? రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. సో క్యారెక్టరైజేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఆబ్జెక్టివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ స్పెసిఫికేషన్ ఆఫ్ జనరల్ ఆబ్జెక్టివ్ నేమ్లీ డ్రాయింగ్ స్కిల్స్. సో జనరల్ ఆబ్జెక్టివ్ నేమ్ది డ్రాయింగ్ స్కిల్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ డ్రాయింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్టయితే, ద పీపుల్ డస్ రిటర్న్ క్యాలిక్యులేషన్ కాదు, ద పీపుల్ రీడ్స్ ద టేబుల్స్ కాదు, ద పీపుల్ డస్ ఓరల్ క్యాలిక్యులేషన్ కాదు, ద పీపుల్ డ్రాస్ ద ఫిగర్స్ నీట్లీ అండ్ కరెక్ట్లీ, ద పీపుల్ డ్రాస్ ద ఫిగర్స్ నీట్లీ అండ్ కరెక్ట్లీ. సో ఇది దేనికి? డ్రాయింగ్ స్కిల్కి సంబంధించింది కాబట్టి ఇది 4th ఈజ్ ద రైట్ ఆప్షన్. ద పీపుల్ డ్రాస్ ద ఫిగర్స్ నీట్లీ అండ్ కరెక్ట్లీ. If a statement is true for any particular value, if a statement is true for any particular value and if it is true for the next value the same serial order, then it is true for all such values. సో ఏదైనా ఒక పర్టికులర్ కేసులో కనుక కరెక్ట్ అయితే అన్ని సందర్భాల్లో అన్ని కేసెస్కి అది అప్లై అవుతుంది, కరెక్ట్ అవుతుంది అని చెప్పేటువంటి రీజనింగ్ ఏమని చెప్తాం, థింకింగ్ ఏమని చెప్తామండి. సో ఒక సిచ్యువేషన్లో కరెక్ట్ అయితే రిమైనింగ్ ఆల్ సిచ్యువేషన్స్లో సో కొన్ని ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి ఒక జనరలైజేషన్ డిజైన్ చేస్తాం. ఇది ఏ మెథడ్లోకి వస్తుంది? ఇండక్టివ్. సో కాబట్టి ఇండక్టివ్ రీజనింగ్. సో ఏదైనా ఒక పర్టికులర్ కేసులో కరెక్ట్ అయితే రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా కరెక్ట్ కావడం ఏమని చెప్తామంటే ఇండక్టివ్ రీజనింగ్ అని చెప్పేసి చెప్తాం. The man does not live only bread and butter, only for bread and butter. So while selecting topics for study mathematics, utmost weightage should be given to, utmost weightage should be given to. సో మ్యాథమెటిక్స్ని చదివేటప్పుడు సో ఏ వాల్యూస్కి ఎక్కువగా మ్యాథమెటిక్స్ని చదివేటప్పుడు ఏ వాల్యూస్కి ఎక్కువగా సో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఎకనామికల్ వాల్యూయా, కల్చరల్ వాల్యూయా, హ్యూమన్ వాల్యూసా, రిలీజియస్ వాల్యూసా? సో ఎక్కడిచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఓన్లీ ఫర్ బ్రెడ్ అండ్ బటర్ అంటే ఎకనామిక్ వాల్యూ, నాట్ ఓన్లీ ఫర్, నాట్ లివ్ ఫర్ అన్నారు కదా. సో ఇక్కడ ఆన్సరు కల్చరల్ వాల్యూ. సో కల్చరల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, an instructional objective should always be stated in terms of. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనేది ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరి యొక్క బిహేవియర్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. టీచర్ బిహేవియరా, పేరెంటల్ బిహేవియరా, స్టూడెంట్ బిహేవియర్ అండ్ టీచర్స్ బిహేవియరా, స్టూడెంట్ బిహేవియర్ అబ్జర్వబుల్ ఆఫ్టర్ టీచింగా. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మన పాఠం లెసన్ కంప్లీట్ అయిన తర్వాత, లెసన్ టీచింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్లో వచ్చేటువంటి బిహేవియరల్ చేంజెస్ని మనం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. సో స్టూడెంట్ బిహేవియర్ సో అబ్జర్వబుల్ ఆఫ్టర్ టీచింగ్, స్టూడెంట్ బిహేవియర్ అబ్జర్వబుల్ ఆఫ్టర్ టీచింగ్. Identify the general instructional objective of mathematics. Identify the general instructional objective of mathematics from the following statements. From the following statements. So ఈ స్టేట్మెంట్స్ నుంచి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలి. ద పీపుల్ రీకాల్స్ అనేది స్పెసిఫికేషన్, ఆబ్జెక్టివ్ కాదు, నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్. ఓకే. ద పీపుల్స్ అక్వైర్స్ ద నాలెడ్జ్
ఆఫ్ టర్మ్స్ కాన్సెప్ట్స్ ఎక్సెట్రా, ఇది నాలెడ్జ్. ఇంకేమైనా ఉందేమో చూద్దాం. సో ద పీపుల్ కంపేర్స్, ఇది కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ స్పెసిఫికేషన్. ద పీపుల్ ఫార్ములేట్స్, ఇది కూడా స్పెసిఫికేషన్ అప్లికేషన్కి. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ నాలెడ్జ్ ఏది, ఆబ్జెక్టివ్ ఏముంది, ద పీపుల్ ఎక్వైర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ టర్మ్స్ కాన్సెప్ట్స్ ఎక్సెట్రా ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇన్ ఈచ్ డొమైన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ hierarchy of abilities. In each domain of objective there exists a hierarchy of abilities. This is the higher level objective than articulation. ఆర్టికులేషన్ అనేది సైకోమోటర్ డొమైన్ యొక్క ఆబ్జెక్టివ్, దానికన్నా హయ్యర్ లెవెల్ ఏముంది. సో ఆ సైకోమోటర్ డొమైన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇమిటేషను, మ్యానిపులేషను, ప్రెసైషను, ఆర్టికులేషను, దానికన్నా హైయెస్ట్ ఏది, న్యాచురలైజేషన్. సో హియర్ ఆన్సర్ న్యాచురలైజేషన్. Here answer naturalization. The highest level of objective in cognitive domain is. The highest level of objective in cognitive domain is. So cognitive domain lo highest level of objective. Cognitive domain lo objectives enti knowledge, understanding, application, analysis, synthesis and evaluation. So highest level edi evaluation. So answer emo evaluation. The lowest level objective in the hierarchical order of objectives in the affective domain is. So the lowest level of objective affective domain lo lowest level affective domain objectives enti receiving, responding, valuing, organization, characterization. So lowest level anadu kabatti receiving. So receiving is the right answer. So the specification, the learner is able to classify the given numbers into prime and composite numbers. So belongs to this objective. So classify చేయడం. సో క్లాసిఫై చేయడం అని చెప్పేసి అంటే వర్గీకరించడం అని చెప్పేసి చెప్తాం. సో వర్గీకరించడం దేనికి వస్తుందండి, అండర్స్టాండింగ్. క్లాసిఫైస్ అనేది దేనికి వస్తుందండి, అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ యొక్క స్పెసిఫికేషను క్లాసిఫై అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద test number 3 in unit 2. This is the test number 3 in unit 2.